ఓం గంగణపతే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, బాగుండాలని ఆ గణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అతి శక్తివంతమైన శుక్రవారము ప్లస్ సంకటహర చతుర్థి, లక్ష్మీ గణపతులకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు మనము ఏ చిన్న పని చేసినా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, గణపతి అనుగ్రహంతో మనం అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. దీనికోసం మనం ఈరోజు చేయవలసిన చాలా చిన్నది శక్తివంతమైన పరిహారం మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా మనము పూజా మందిరంలో ఉదయం యథావిధిగా దీపారాధన చేసి, సాయంత్రం ఏం చేయాలి అంటే మళ్ళీ దీపారాధన చేసుకొని, కుదిరితే కనుక మన దగ్గరలో ఉన్న గణపతి దేవాలయం, ఏ టెంపుల్లో అయినా తప్పకుండా గణపతిగా ఉంటారు కాబట్టి ఏ గణపతి టెంపుల్కైనా దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి, ఆ దేవాలయంలో 11 కానీ 21 కానీ 58 కానీ 108 కానీ పసుపు కొమ్ములు తీసుకొని దాన్ని మనం ఎర్రటి దారాన్ని తీసుకొని దానితోని మాలగా కట్టాలి. ఆ మాలను కట్టేటప్పుడు ఓం గంగణపతియే నమః అనుకుంటూ ఆ మాలను కట్టి మన దగ్గరలో ఉన్న దేవాలయంకి వెళ్ళి, మనకు కుదిరితే కనుక మనం స్వయంగా ఈ మాలను స్వామివారికి వేయాలి. ఆ తర్వాత ఒకవేళ మనం వేయడానికి అక్కడ అంగీకరించకుంటే అక్కడ ఉన్న పంతులు గారికి ఇచ్చి స్వామివారికి వేస్తే, ఈ మాలను ఎందుకు వేయాలి అంటే అది అసలైన విషయం చెప్పలే కదా. ఈ మాల ఎందుకు వేస్తాము అంటే, మనం ఏదైతే కోరికలతో చాలా రోజుల్లో ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగం రాని వాళ్ళు, అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తూ చాలా రోజులుగా, ఈ రోజుల్లో చాలామంది చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. చివరి దాకా వస్తుంది, అంతా కుదిరి ఏదో విధంగా క్యాన్సిల్ అవ్వడము, అంతా కుదిరింది ఓకే అయిపోతుంది అని ఎంగేజ్మెంట్ అవుతుంది, ఇలా అనుకున్న వాళ్ళవి కూడా చాలామంది క్యాన్సిల్ అయిపోతుంది. ఉద్యోగం కూడా ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వచ్చి క్యాన్సిల్ నేను ఎన్నో విన్నాను. వీటన్నిటి కోసం ఇది చక్కటి పరిష్కారం అన్నమాట. ఇలా ఈ పసుపు కొమ్ముల మాలను స్వామివారికి మన కోరికను విన్నపించి, ఆ మాలను కడుతూ గణపతి నమః అనుకుంటూ ఈ మాలను మనం తయారు చేసుకొని స్వామివారి మందిరంలో గణపతికి వేస్తే, ఇలా 11 వారాలు కుదిరితే 11 వారాలు, లేకపోతే కనీసం 3 కానీ వారాలు, అంటే సంకటహర చతుర్థులు 11 కానీ 5 కానీ కనీసం 3 నెలలు కానీ ఇలా చేస్తే తప్పకుండా 5 నెలల్లోపే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇది మన సొంత, ఎవరైతే ఆ సమస్యతో బాధపడుతున్నారో వారైనా చేయొచ్చు. లేకపోతే వారికి కుదరకుంటే వారి కోసం వాళ్ళ తల్లిదండ్రులైనా కానీ, అక్క చెల్లెలు కానీ, దగ్గరి సంబంధికులు ఎవరైనా సరే ఈ పరిహారం చేయొచ్చు. తప్పకుండా పసుపు మనకు గురుబలాన్ని పెంచుతుంది కాబట్టి ఆ లక్ష్మీదేవికి కూడా పసుపు కుంకుమలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. ఒకవేళ ఈ వీడియో మీ దాకా ఈరోజు రాకుంటే ఈ వారం ఇప్పుడు ఈ ప్రతి నెలలో మనకు సంకటహర చతుర్థి పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంది. కాబట్టి ఈరోజు కుదరకుంటే కనుక నెక్స్ట్ మంత్ మళ్ళీ సంకటహర చతుర్థికి ఇలా చేసి చూడండి. తప్పకుండా మీ సమస్య అయితే ఓన్లీ వివాహము ఉద్యోగం కోసమే కాదండి, ఆర్థిక సమస్యలని, అలాగే ఇల్లు, అందరికీ చాలా వరకు ఉన్న కోరిక ఏంటంటే సొంతింటి కళ. ప్రతి ఒక్క మానవికుడికి కావాల్సింది సొంత ఇల్లు అండి. దీనికోసం కూడా ఈ పరిహారం చేయవచ్చు. గణపతి అనుగ్రహం ఉంటేనే మన పనులలో అన్నిట్లో విఘ్నాలు తొలగిపోయి విజయం లభిస్తుందని మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఆ స్వామి వారి అనుగ్రహం కోసము, లక్ష్మీ కటాక్షము, గణపతి అనుగ్రహం కోసము ఈ పరిహారం చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కావాల్సిన వారికి షేర్ చేయండి. నమ్మకంతో చేసి చూడండి, తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. ఓం గంగణపతి నమః. సర్వే జన సుఖినొద్దు. మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాం.